go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మ్యాక్బుక్ ఎయిర్ ఎర్లీ 2015 మోడల్. ఇది నేను ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాను. సో ఈ 15 డేస్లో నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. సో అన్బాక్సింగ్ చూస్తే మనకి బాక్స్లో మ్యాక్బుక్ ఎయిర్ వస్తుంది. దాంతోపాటు మనకి ఛార్జర్ పిన్ వస్తుంది. దీన్ని మనం ఛార్జింగ్ అడాప్టర్కి కనెక్ట్ చేయాలి ఛార్జ్ చేయాలంటే. అండ్ దీంతోపాటు మనకి ఎక్స్టెన్షన్ కేబుల్ వస్తుంది, ఛార్జర్ ఎక్స్టెన్షన్ కేబుల్. అండ్ డాక్యుమెంట్స్ వస్తాయి, డాక్యుమెంట్స్ అండ్ యాపిల్ స్టిక్కర్. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫ్రెండ్స్, ఇంకా మ్యాక్బుక్ చూస్తే మ్యాక్బుక్ మొత్తం మనకి ఇది అల్యూమినియం బాడీ. సో చూడడానికి చాలా బాగుంది, మనకి చాలా థిన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. వెయిట్ కూడా మనకి 1.35 kg ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మైక్రో SD కార్డ్ పోర్ట్ ఒకటి ఉంది, USB 3.0 పోర్ట్ ఒకటి ఉంది, అండ్ థండర్ బోల్ట్ పోర్ట్ ఒకటి ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి వెంట్ ఉంది, మనం ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి మ్యాక్బుక్ని. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇంకొక USB 3.0 పోర్ట్ ఉంది, అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మ్యాగ్నెటిక్ అనమాట, మన దగ్గర తీసుకెళ్తే కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది రబ్బర్, ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బర్ ఫినిష్ ఉంది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో యాపిల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే వచ్చేసరికి మనకి 13 ఇంచ్ డిస్ప్లే ఇది. సో ఇది HD డిస్ప్లే. దీనిలో మనకి 1400x900 పిక్సెల్స్ ఉంటాయి. సో డిస్ప్లే అయితే మనకి చూడడానికి బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. అట్లీస్ట్ మనకి 1080p డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఫస్ట్ అయితే నేను డిస్ప్లే కొంచెం యావరేజ్ ఉంటుంది అనుకున్నాను మ్యాక్బుక్ మ్యాన్ కొనేటప్పుడు, కానీ వచ్చిన తర్వాత చూస్తే మాత్రం డిస్ప్లే అయితే బాగానే ఉంది. యావరేజ్ అయితే కాదు, గుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. అట్లీస్ట్ 1080p ఇచ్చిన డిస్ప్లే బాగుండేది. అండ్ నెక్స్ట్ మనం దీనిలో ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే, ఆడియో చాలా లౌడ్ ఉంది. దీనిలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆడియో క్వాలిటీ వినొచ్చు. నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్, నెక్స్ట్ మనం సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూస్తే, అబౌట్ మ్యాక్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ కనపడతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మ్యాక్ OS వర్షన్ 10.12.5 మీద రన్ అవుతుంది, మ్యాక్ OS Sierra. అండ్ దీనిలో మనకి ఇంటెల్ i5 ప్రాసెసర్ లభిస్తుంది, 5th జనరేషన్ ప్రాసెసర్ ఇది. దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి 1.6 GHz ఉంది. అండ్ దీనిలో మీకు 8 GB ర్యామ్ లభిస్తుంది, DDR3 ర్యామ్ ఇది. అండ్ ఇంటెల్ HD గ్రాఫిక్ కార్డ్ ఉంది, ఇంటెల్ HD 6000 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇది మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మనకి అవైలబుల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు 17.6 సంథింగ్ ఉంది. సో యాక్చువల్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత అవైలబుల్ ఉందో ఒకసారి మనం చూద్దాం. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 121 GBలో దగ్గర మీకు 103 GB అయితే ఫ్రీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మనకి 128 GB SSD ఉంది, కాబట్టి చాలా ఫాస్ట్ ఉంది ఇది స్టోరేజ్ అయితే మనకి. సో చాలా ఫాస్ట్గా రీడ్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా కాపీ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 1.7 GB ఫైల్ని ఇది దగ్గర ఒక 10 సెకండ్స్లో కాపీ చేస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనకి SSD స్టోరేజ్ వల్ల. సో ఇదైతే మనకి చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది, బ్రౌజింగ్ కానీ ఏదైనా కానీ మనకి చాలా ఫాస్ట్ ఉంది. ఎక్కడ నేను ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే, నేను ఫైనల్ కట్ ప్రో X వాడాను. సో ఫైనల్ కట్ ప్రో నాకు చాలా ఫ్లూయిడ్ ఉంది. సో ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏమీ లేవు. సో మీరు చూడొచ్చు టైం లైన్ నాది. సో చాలా ఫాస్ట్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా ఫాస్ట్గా లోడ్ చేస్తుంది, అక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏమీ నేను నోటీస్ చేయలేదు. సో వీడియో ఎడిటింగ్ కూడా ఇది నాకు బాగానే వర్క్ చేస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి. కాకపోతే మనకి 13 ఇంచ్ కాబట్టి ఇది మనకి టైం లైన్ చాలా చిన్నగా ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నార్మల్గా అయితే మనకి వీడియో ఎడిటింగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు, ఎక్కడ నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. సో ఫ్రెండ్స్, కాకపోతే ఫైనల్ కట్ ప్రో మీకు పెయిడ్ సాఫ్ట్వేర్, అది మీకు 25,000 ఉంటుంది, అది మీరు కొనుక్కోవాలి. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు iMovies లభిస్తుంది ఫ్రీగా. సో ఇక్కడ మీకు చూడొచ్చు. సో దీనిలో కూడా మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను iMovies కానీ ఫైనల్ కట్ ప్రో X కానీ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేయమంటే చేస్తాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ అడోబీ సాఫ్ట్వేర్ చూసుకుని నేను ఫోటోషాప్ వాడాను. సో ఫోటోషాప్ కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. సో ఎక్కడైతే ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మనకి కొంచెం తక్కువ ఉంది, 128 GB SSD కాబట్టి. సో ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసా, కానీ అండ్ నార్మల్గా అయితే నాకు ఎక్కడ ల్యాగ్ కానీ ఇట్లాంటి సమస్యలు ఏమీ నోటీస్ చేయలేదు. సో అడోబీ ఫోటోషాప్ కానీ ఏ సాఫ్ట్వేర్ లోడ్ చేసినా కానీ చాలా అద్భుతంగా లోడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఫైనల్ కట్ ప్రో X. సో ఫైనల్ కట్ ప్రో X కొంచెం హెవీ సాఫ్ట్వేర్, అది కూడా ఇది చాలా ఫ్రీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ మనకి గేమింగ్ విషయానికి వస్తే, గేమింగ్ నేనేమి అంత హెవీ గేమ్స్ అయితే టెస్ట్ చేయలేదు.
సో ఇదైతే మనకి గేమింగ్ కోసం కాదు నేను తీసుకుంది, ప్లస్ గేమింగ్ కోసం అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే పనికిరాదు, ఎందుకంటే మీకు దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే పీసీ బిల్డ్ చేసుకోండి, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. సో అది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అవుతుంది, మీకు గేమింగ్ కూడా బాగుంటుంది. విండోస్ మీకు గేమింగ్కి బాగా యూజ్ అవుతుంది మ్యాక్ కంటే. సో ఒకవేళ మీరు గేమింగ్ కోసం అయితే మీరు విండోస్ ప్రిఫర్ చేయండి మ్యాక్ కంటే. సో ఈ మ్యాక్బుక్ అయితే మనకి యాప్ స్టోర్లో గేమ్స్ అన్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటి సమస్యలు అయితే ఏమీ నేను నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మన హీటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఫైనల్ కట్ ప్రో ఎక్స్ నేను 2 hours కంటిన్యూస్గా వాడాను. కంటిన్యూస్గా వాడిన తర్వాత సో ఇక్కడ మీరు చూడవచ్చు మనకి టెంపరేచర్స్ మ్యాక్సిమం 50 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. సో ఇది మ్యాక్సిమం టెంపరేచర్. సో కాబట్టి సమ్మర్ కాబట్టి మనకి కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి, సమ్మర్ అయిపోయిన తర్వాత కొంచెం టెంపరేచర్స్ అయితే డౌన్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రాక్ ప్యాడ్ గెస్చర్స్ చూసుకుంటే చాలా గెస్చర్స్ మనం ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మనం సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ట్రాక్ ప్యాడ్ అని ఉంటుంది, ట్రాక్ ప్యాడ్లో మీకు ఈ గెస్చర్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చదువుతున్నారు ఒక ఆర్టికల్ని, మనం జూమ్ చేయాలంటే మనం డబుల్ ట్యాప్ చేసినా జూమ్ అవుతుంది, లేకపోతే మనం పించ్ చేసినా కానీ జూమ్ అవుతుంది. పించ్ ఇన్ పించ్ అవుట్, జూమ్ ఇన్కి జూమ్ అవుట్కి మనం ఇలా గెస్చర్స్ని చేయొచ్చు. అండ్ మనకి స్క్రోల్ చేయాలంటే మనం 2 fingersని ఇలా స్వైప్ చేస్తే చాలు స్క్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ మనం పేజెస్ మధ్యలో స్విచ్ అవ్వాలంటే 3 fingersని స్వైప్ చేస్తే మనం ఆ పేజెస్ మధ్యలో స్విచ్ అవుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఫొటోస్ ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం రొటేట్ చేయాలంటే మాత్రం ఇలా ఫింగర్స్ మనం రొటేట్ చేస్తే ట్రాక్ ప్యాడ్ మీద ఆటోమేటిక్ మనకి అక్కడ పిక్చర్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లా మనకి ట్రాక్ ప్యాడ్ మీద చాలా గెస్చర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మ్యాక్బుక్లో, ట్రాక్ ప్యాడ్ గెస్చర్స్. అండ్ నెక్స్ట్ మన కీబోర్డ్ విషయానికి వస్తే కీబోర్డ్ చాలా సాలిడ్ ఉంది ఫ్రెండ్స్. కీస్ అయితే మనకి ఫిట్ అయి ఉన్నాయి, మనకి ఎక్కడ మనకి లూజ్ అయితే ఎక్కడ మనకి అనిపించవు. సో కీప్యాడ్ అయితే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది బ్యాక్లైట్ కీబోర్డ్, మనం పవర్ పోయినప్పుడు కూడా మనకి లైటింగ్ అయితే వస్తుంది కీబోర్డ్ కింద నుంచి. సో మనకి కీబోర్డ్లో మనకి కీస్ అయితే కనపడుతూ ఉంటాయి. సో మనం పవర్ లేనప్పుడు చీకట్లో కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మనకి 7150 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి 14.85 watts 3.05 ampere ఛార్జర్. ఫ్రెండ్స్ ఇంకా ఛార్జ్ టైం తీసుకుంటే 10:16కి ఛార్జ్ పెట్టాను నేను 23% దగ్గర. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 11:44 తీసుకుంది, అంటే మనకి 20% to 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1.5 hours అయితే ఛార్జ్ టైం తీసుకుంటుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మనం నార్మల్గా బ్రౌజింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే నార్మల్ యూసేజ్కి కానీ, ఏమన్నా ఎంఎస్ ఆఫీస్ ఇట్లాంటివి వాడుతూ ఉన్నప్పుడు కానీ, సో నార్మల్గా మీరు యూస్ చేస్తుంటే కంటిన్యూస్గా ఇది నాకైతే 7 hours దాకా వచ్చింది బ్యాటరీ లైఫ్. అట్లాగే నేను హెవీ టాస్క్ చేస్తున్నాను, వీడియో ఎడిటింగ్ నేను 5 hours కంటిన్యూస్గా చేస్తాను. సో 5 hoursలో అయితే బ్యాటరీ అయితే లాస్ట్ అయిపోయింది. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి హెవీ టాస్క్ చేసేటప్పుడు అయితే నాకైతే 5 hours వస్తుంది కంటిన్యూస్గా. అదే మనం నార్మల్ యూజెస్ చేస్తున్నప్పుడు అయితే 7 hours అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి స్టాండ్ బై టైం అయితే అద్భుతంగా ఉంది. మనం స్టాండ్ బై మోడ్లో అసలు వాడకుండా పక్క పెడితే మనం ఖచ్చితంగా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వట్లేదు, ఇది ఒకటైతే నోటీస్ చేశాను నేను. సో స్టాండ్ బై అయితే బాగుంది మ్యాక్బుక్ ఎయిర్లో. ఫ్రెండ్స్ ఈ మ్యాక్బుక్ ఎయిర్కి మనకి ఫ్రంట్ హెచ్డి కెమెరా ఉంది, దీన్ని యూస్ చేసి మనం ఫొటోస్ దిగవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, స్కైప్ కానీ ఫేస్ టైమ్ కానీ వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే మీకు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మ్యాక్బుక్ కొనొచ్చా అంటే ఖచ్చితంగా మీరు మ్యాక్బుక్ తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా ఫ్లూయిడ్ ఉంది, ఎక్కడ నాకు ల్యాగ్ ఇట్లాంటి ఏం లేవు, ఏ సాఫ్ట్వేర్ లోడ్ చేసినా కానీ ల్యాగ్ అయితే ఏం లేదు. సో యాక్చువల్గా అయితే నేను ఇది వీడియో ఎడిటింగ్ పనికిరాదు అనుకున్నాను, స్పెక్స్ చూసి, కాకపోతే వీడియో ఎడిటింగ్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. సో ఓవరాల్గా అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సో దీనిలో మీకు ల్యాండ్ పోర్ట్లు కానీ, లేకపోతే DVD డ్రైవ్లు కానీ ఇట్లాంటివి మీరు రావు మీకు మ్యాక్లో. సో ఈ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ క్వాలిటీ కొంచెం పెంచితే బాగుండేది, నా దృష్టిలో స్క్రీన్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం బాగుండేది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది, నా యూజర్స్కి అయితే చాలా బాగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను మ్యాక్బుక్ ఎయిర్ అయితే మీకు రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో ఇది మీకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది, అమెజాన్లో లభిస్తుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీంతోపాటు నేను ఒక కేస్ కొన్నాను. సో ఈ కేస్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఎయిర్ కేస్. సో ఇది 750 రూపీస్ అమెజాన్ నుంచి కొన్నాను. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మ్యాక్బుక్ దీనిలో. సో ఇది క్యారీ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది. సో మనం దీనిలో మనకి పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి జిప్స్ ఇచ్చారు, పెన్ డ్రైవ్స్ ఏమైనా మీరు హార్డ్ డిస్క్ ఇట్లాంటివి మీరు క్యారీ చేయొచ్చు. సో ఇదొక కేస్ కూడా కొన్నాను. సో వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కొనాలనుకుంటే ఆ లింక్ యూస్ చేసి కొనొచ్చు, ఎంతో కొంత ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ మ్యాక్బుక్ ఎయిర్ గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్స్ రివ్యూస్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.